అసమయమునందు లోకమునాను వేసించిన లోకమునాను దూషించిన లోకమునాను వేసించిన కాళేశం కారణభూతుడు మా కన్న తండ్రి జీవాధిపతి యేసు ప్రభువా ఈ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నతరు లోకములో నెమ్మది సమాధానం లేక ప్రతి మనుషుడు పాపములు దోషముల కొరకు అయా మా వ్యసనముల కొరకు సమస్తం నాయన మా స్థానంలో మీరుండి అయా కలువరి సిలువలో అయా యజ్ఞ పశువుగా బలైన మా యేసు ప్రభువా మీ పాదములకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నాయన ఇదిగో నీ కుమారుడు రమేష్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. అయా నీ కుమారుడికి నాయన కలుగుతున్న ఫిట్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందు నిమిత్తం నాయన ప్రభువా ఆ బలహీనత ఏలుబడి చేస్తున్నదో, ఎందుకు నాయన యవన కాలంలో నీ కుమారుడు ఆ విధంగా నాయన ప్రభు ఫిట్స్ ద్వారా బాధపడుతున్నాడో మాకు తెలియదండి. ఆనాడు నాయన ప్రభా అతని నాయన ప్రభు అందరూ నీ యొద్దకు నత్తని కుంటివారు గుడ్డివారు మూగవారు ఊచకాలు చేయగలిగిన వారు అయా పక్షవాయువు కలిగిన వారు చాంద్రరోగస్తులైన వారు అనేక మంది ఇదిగో నీ దాసులుగా నీ కుమారుడు నాయన రమేష్ బట్టి ప్రార్థన చేస్తున్నాము. నాయన మా ప్రార్థన మీరు ఆలోకించండి. హరికాలు నుంచి మొదలుకొని నడినెత్తి వరకు నీ కుమారులో దాగి ఉన్న నరముల బలహీనత కానీ అయా రక్త ప్రసన్న బలహీనత కానీ అయా నీ కుమారుడు హృదయంలో ఏ నాయన ప్రభు పాపపు నాయన క్రియలు కలిగించే దురాత్మ శక్తులు దాగి ఉన్న మాకు తెలియదు కానీ సమస్తం ఎరిగిన దేవుడా నీ పాద సన్నిధిలో మరొక సారి నీ కుమారుని పట్టి పీడిస్తున్న పీడిస్తున్నది యేసు నామములో విడుదల, యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత మీద నీ కుమారుని మీద దర్శించండి. అయా నెమ్మదిని మీద దయచేయండి. ఇది మొదలక నీ కుమారుడు నాయన ప్రభా దినదిన మీ సన్నిధిలో అయా బలపడటకు మీరు సహాయం చేయండి. నీ దాసులు నీ కుమారి కొరకు విజ్ఞాపన చేస్తున్న మా విజ్ఞాపన మీరు ఆలకించి మరలా పిడుసు రాకుండా మీరు సహాయం చేయండి. ఇదిగో నీ కుమారికి పట్టి పిడుస్తున్నా యేసు నామములో బంధిస్తున్నాను. మీరు భూలోకం దేన్ని బంధిస్తే పరలోకంలో దాన్ని బంధిస్తారని మీరు వాగ్దానం చేస్తున్నారు. భూలోకంలో మీరు దేన్ని తెలిస్తే పరలోకంలో దాన్ని దాయిచేయండి. మీ దాసుని మాట నెరవేరుస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు. ఇదిగో మీ దూత పలికిన మాట నెరవేరుస్తానని నా దాసుని మాట రూఢిపరుస్తానని మీరు సెలవిచ్చిన మాట ఇదిగో మీ దాసులముగా ఆయన చేస్తున్న మా దీన ప్రార్థన మీరు మానికి ఆయన నెమ్మది స్వస్థత మంచి ఆరోగ్యం మీద కుటుంబ సభ్యులంతా అయా నీ పాత్రని కొచ్చినట్లుగా మీరు సహాయం ప్రార్థనకి రండి. దేవుడు మంచి నీకు స్వస్థత ఇస్తాడు. మీరు కూడా రండి ప్రార్థనకి. సమయం ఇది వాస్తవ కృపకాలం ప్రభు పరగాల సమయం గ్రామం నుంచి అనేక మంది అభిషేక్తులు అనేక మంది సేవకులు మన ప్రాంతంలో ప్రేరేపించి ప్రేమించి మరొకసారి ఈ ప్రాంతంలో యొక్క రక్షణ సువార్త జరగటకు దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. దయచేసి సమయారా ఈ రక్షణ శాసనగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ సమయంలో మన దాసుల యొక్క రక్షణ సువార్త గురించి తెలియపరుస్తారు. గ్రామ ప్రజలకు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. ప్రియమైన గ్రామ ప్రజలారా, నేటి దినములలో జరుగుతున్న అనేకమైన కార్యములు మనం చూస్తూ ఉన్నాం. మానవుడు సంతోషము సమాధానాన్ని పోగొట్టుకొని శాంతి లేక అనేక విధాలుగా అశాంతితోనూ రోగములతోనూ కష్టములతోనూ బాధలతోనూ జీవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్క కుటుంబమును ప్రతి ఒక్క మనిషిని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందమని సెలవిస్తూ ఉన్నాడు. అశాంతితో నిండిన నీ బ్రతుకును, అశాంతితో ఉన్న నీ కుటుంబాన్ని, చెడు వ్యసనాల్లో జీవిస్తున్న మన కుటుంబాలను ప్రేమ కలిగిన ప్రభు రక్షించాలని ఆయనే నరుడుగా ఈ లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని రక్షించడానికి మన పాపముల కొరకు మన దోషముల కొరకు కలువరి సిలువలో బలి అయ్యాడు. యేసుక్రీస్తుని నమ్ముకునుట ద్వారా మన కుటుంబానికి రక్షణ.
యేసుక్రీస్తు రక్తమును మన పాపములు కడగబడి మనము పాపము నుండి శాపము నుండి విడిపించబడతాం. కనుక ఆయన సెలవిస్తున్న మాట, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి వస్తూ ఉన్నాడు. ఈనాడు మన కుటుంబాల గురించి ప్రయాసపడుతున్నాము. మన కుటుంబ వ్యవస్థను అభివృద్ధి పరచుకుంటకు ప్రయాసపడుతున్నాము. ఎంత ప్రయాసపడినను ఎక్కడా సమాధానం అనేది లేక ప్రతి ఒక్క ప్రేమ కలిగిన ప్రభు లోకాన్ని ప్రేమించాడు. లోకములో ఉన్న ప్రతి మనుషుని కొరకు బలి అయ్యి ప్రతి మనుషునికి ఆయన అనుగ్రహించే శాంతిని పొందుకోవాలని సకల విధాలుగా తన సువార్తను అనేక మంది ద్వారా మరి ప్రకటించబడుచు మీ గ్రామంలోను కూడా మరి దైవజనుడు ఇక్కడ పరిసరము ప్రతి ఒక్కరూ ఈ యొక్క రక్షణ సువార్తను విని మీ జీవితాలను యేసుక్రీస్తు పాద సన్నిధిలో వెలిగించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన సెలవిస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏ నామములో రక్షణ లేదు, ఈ రక్షణ మనకు ఎవరిస్తారు అని ప్రతి ఒక్కరము మనం వెతికినట్లయితే ఒక యేసుక్రీస్తు ప్రభు వారే ఈ రోగం పోవాలంటే యేసు మహారాజుకు, ఈ కుటుంబంలో శాంతి కావాలంటే, ఈ కుటుంబంలో రక్షణ కావాలంటే, నీ భర్త మారాలంటే, నీ భార్య మారాలంటే, నీ పిల్లలు మారాలంటే యేసు మహారాజుకు, యేసు మహారాజుకు, నీ చుట్టూ మారాలంటే, నీ దాగుడు మారాలంటే, నీ గుండె రోగం పోవాలంటే, నీ కిడ్నీ జబ్బు పోవాలంటే, సమస్తము పోవాలంటే యేసునే నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్రలోనికి వచ్చాడన్న పవిత్ర జీవమే తెచ్చాడన్న అద్వితీయుడు ఆది దేవుడు